హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనమైతే ఇప్పుడు ఐర్లాండ్కి వచ్చేసినాం. 18th ల్యాండ్ అయ్యాను. అప్పటి నుంచి కొంచెం సెట్టింగ్స్లో ఉన్నా అన్ని, దానివల్ల వీడియో చేయలేకపోయాను. యా, సో ఇప్పుడు మనం మన కాలేజ్ని అండ్ కాలేజ్ నుంచి కొంచెం బయట ఏది గ్రోసరీస్ ఏవి ఉన్నాయి అవన్నీ తెచ్చేసుకుని వీడియో నేను చేద్దాం ఈరోజుతో. ఇంతసేపు కూర్చున్నా, లిఫ్ట్ రావట్లేదు. ఇంకా ఎంత టైం పడుతుంది? స్టేర్ కేసెస్ ఉన్నాయి కానీ దిగితే ఫిజికల్గాను మెంటల్గాను కొంచెం స్ట్రెయిన్. ఎందుకు లిఫ్ట్లోనే వెళ్దాం. యా, క్లీనింగ్ జరుగుతున్నట్టు. సో యాక్చువల్లీ -1 అంటే బేస్మెంట్, అందులో మనకి డంపింగ్ కూడా అక్కడే చేస్తారంట బేస్మెంట్లో. అంటే ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, లైక్ నాకు ఎవరు చెప్పలేదు ఎప్పుడు అని చెప్పేసి. షిఫ్ట్ వైజ్ ఉంటాయంట, ప్రతిదీ షిఫ్ట్ ప్రకారంగానే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. మనం అయితే కాలేజ్కి రోజు ఇదే రూట్లో వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తాం. ఈరోజు బాగా సన్నీ ఉంది టు బి ఆనెస్ట్. సో ఐర్లాండ్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎంత ఎండున్నా కానీ ఎంత ఎండున్నా కానీ చల్ల గాలి మాత్రం గ్యారంటీ, డౌటే లేదు దాంట్లో. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సివిల్ సైడ్ కూడా జాబ్స్ బాగానే ఉన్నాయి అంటున్నారు. మరి కోర్ సైడే కొంచెం ఉంది దొరికే ఛాన్సెస్, ఐటీ సైడ్ అయితే కొంచెం టఫ్ అంటున్నారు. మరి చూద్దాం ఏమవుద్దాం. అదొక మ్యూజియం అనుకుంటా చెప్పారు మొన్న. ఇప్పుడు అడిగితే మన రూమ్మేట్ని, తను చెప్పారు. సో ఇక్కడ పావర్టీ అన్ని చోట్ల ఇంత ఉంది సిచ్యువేషన్. ఇక మన గ్రీన్ వచ్చి పరిగెట్టాలి ఇప్పుడు. సో నేను మొన్న పోయిందేమో అటు సైడ్ నుంచి, అక్కడ కనిపిస్తున్న రోడ్ ఉంది, ఆ రోడ్లో నుంచి వెళ్ళా. అది లైక్ మెయిన్ బ్రాంచ్ అంట, మేయర్ స్క్వేర్ అనేది. స్పెన్సర్ డాక్ అనేది మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, బట్ అది ఎప్పటి నుంచి ఉందన్నారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచే దాంట్లో స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారని చెప్పి అన్నారు. మరి నాకు కూడా తెలీదు క్లారిటీగా. సో ఈ రోజుకి అయితే మనకి ఫస్ట్ క్లాస్ స్పెన్సర్ డాక్లో ఉంది, సెకండ్ క్లాస్ కూడా అక్కడ ఉంది అనుకుంటా. సరే టైం టేబుల్లో చెక్ చేసుకోవాలి ఎక్కడుందని. బా ఎండ అయితే డైరెక్ట్ మింగుతుంది. ఇక ఎండ ఉంది కదా అని చెప్పేసి జాకెట్ వేసుకోకుండా వచ్చినాం అనుకో, స్వెట్ షర్ట్తో చలి చచ్చిపోతాం. ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నీకు ఐఆర్పీకి అప్లై రిజిస్టర్ చేసుకోవాలి, అపాయింట్మెంట్స్ దొరకట్లేవు అంట. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళకి, నేను లేట్గా వచ్చినా నాకెట్లా దొరుకుతుందో చూడాలి. ఇంకా చాలానే ఉన్నాయి చేయాల్సినవి. పీపీఎస్ఎన్ అప్లై చేయాలి, లీప్ కార్డ్ అప్లై చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇదేదో మ్యూజియం అనుకుంటా, ఐ గెస్ మ్యూజియమే అనుకుంటా ఇది. సరే ఈరోజు అయితే నాకు తెలిసినంత వరకు ఈరోజు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయగలను. లైక్ కావాల్సిన ఫామ్స్ అవి, బ్యాంక్ అకౌంట్ అండ్ ఇంకేమున్నాయి, పీపీఎస్ఎన్ కూడా నిన్న అపాయింట్మెంట్ కోసం అని చెప్పి పెట్టాను. బట్ స్టిల్ ఇంకా ఏం రాలేదు, అప్డేట్ రాలేదు. మెయిల్ వస్తుంది అన్నాడు. సో ఆ మెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం. కొంతమంది లోకల్ వాళ్ళు అయితే ఇట్లా చూసుకుంటూ వెళ్తాడు, ఓడి వింత జీవి అన్నట్టు. కానీ అమ్మ ఇండియన్స్ లేరు అన్నట్టుగా ఇక్కడ. బట్ కొంతమంది అయితే మనం స్మైల్ ఇస్తే రిటర్న్లో స్మైల్ కొని చేస్తారు. లైక్ మనం హాయ్ అంటే హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అలా అనుకుంటూ పోతారు. మనం కూడా యా గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గుడ్ వన్ అని చెప్పేసి అనుకుంటా, లైక్ హ్యావ్ ఏ గుడ్ డే అన్న టైప్. సో అలా చెప్పుకుంటూ పోతుంటాం అనమాట. అంటే లైక్ బెటర్ కదా. అప్పుడప్పుడు టీనేజర్స్ అవి గొడవలు అవుతుంటాయి, కొడుతుంటారు. కానీ లోకల్తో గొడవ పడతారు, మనతో గొడవ పడతారు. నేనే చూసాను. నేను యాక్చువల్ సిటీ సెంటర్ దగ్గరికి నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వెళ్తాను అక్కడికి. లైక్ కొన్ని ఆనియన్సే కావాలి. అప్పుడైతే అక్కడ లోకల్స్ వాళ్ళు లోకల్లోనే కొడతారు పాపం, కింద పడేసి. ఇంకోడేమో 10th ఇంటర్ అనుకుంటా, మన దాంట్లో కంపేర్ చేసుకుంటే ఏజ్. ఆడు వచ్చి తోసుకుంటూ వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళు తోసుకుని వచ్చి మన మీద పడి, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు నీ ఏకశేఖలు అనుకున్నా. ఇక ఏం అనలేము కదా. లోకల్ వాడు, ఆడు ఎంత పోరోడైనా పెద్దోడైనా లోకల్ వాళ్ళు ఇక మన మీద పడితే మనం ఏం చేయలేము. అది టు బి ఆనెస్ట్. అందుకే సోలో వెళ్ళొద్దు అంటారు. లేక అది బెటర్ చెప్పాలంటే, సోలో వెళ్ళొద్దు. బట్ స్టిల్ డే టైమ్స్లో అయితే పర్లేదు. ఎస్పెషల్లీ ఇన్ సిటీ సెంటర్ డే టైం అయితే బాగానే ఉంటారు జనాలు, ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది.
బట్ ఈవినింగ్ టైం అయితేనే, ఎందుకంటే బై 7-7:30కి చాలా ఖాళీ అయిపోతాయి రోడ్లను. నేను వెళ్ళా కదా, నేను వెళ్ళిన టైం కూడా అంతే, అరౌండ్ 6:30 అలా వెళ్ళాను. చాలా మటుకు ఖాళీ. సో అదే అనమాట, చూసుకోవాలి. బస్సులకు కూడా పేర్లు ఉంటాయి, ఒక్కొక్క కలర్ బస్సు ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తుంటుంది అంతా. ఇప్పుడు లైక్ ఇప్పుడు గ్రీన్ ఉంది, బ్లూ కూడా ఉంది అనుకుంటా, అప్పుడప్పుడు రెడ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క కలర్ బస్సు ఒక్కొక్క లైన్ ఇండికేట్ చేస్తుందని చెప్పి అంటారు మరి, బట్ డోంట్ నో. సో అది మన బిల్డింగ్ NCA అని చెప్పి కనిపిస్తుంది కదా, అది. ఇంకా తిరగాలి, చాలా మటుకు ఎక్స్ప్లోర్ చేయలేదు నేను ఇంకా ఎయిర్లైన్లో. అన్నీ బట్టలు సర్దుకోవడం, కావాల్సిన కొనుక్కోవడం, దిండు దుప్పట్లు అయితే డువెట్ అని చెప్పేసి అంటారంట, దాన్ని డువెట్ అని. అది ఎంత తిక్కుందంటే మొత్తం ఇంత లావు ఉంది. అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి చలి ఎలా అలవాటు అయిపోయిందంటే లైక్ లిటరల్లీ షార్ట్స్తో తిరుగుతారు ఇక్కడ. ఇప్పుడే సిగ్నల్ పడ్డ సౌండ్ వస్తావు పియూ అని చెప్పేసి, క్రేజీ పెట్టారు సౌండ్. ఆ సౌండ్ వచ్చిందా మూవ్ అవుతారు, కొంతమంది అయితే వెళ్ళిపోతారు, పెద్ద పట్టించుకోరు ఎవరు. సో ఇది మన ఎంట్రీ ఇవ్వాల్సిందే. టెస్కో ఉంది కదా, టెస్కో పక్కన అది ఐడి కార్డ్ పెట్టాలి. ఇదే మెట్రో ట్రాక్ అనుకుంటా, ఎప్పుడు చూడలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఏమన్నా దీని మీద కదలడం ఇవి అని వచ్చే టైంకి ఉండవు. సో అది ప్రాబ్లం. ఇది టెస్కో ఎక్స్ప్రెస్ అంటే లైక్ మన రత్నదీప్ లాగా. ఎక్స్ప్రెస్ అనే చోట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంట మరి చెప్పారు. వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాలి. ఈరోజు ఎలాగో ఆనియన్స్ కొనుక్కోవడానికి పోతాయి కదా, అన్నీ వచ్చేస్తాయి, క్లారిటీ వచ్చేస్తాయి, ఎంత ఎక్కడ ఏ చీపు ఎక్కడికి వెళ్ళాలి మనం అది. సో అది అయితే మనం కాలేజ్ దగ్గరికి వచ్చాం, ఎవరు లేరేమో. సో యాక్చువల్ దిస్ ఈస్ మై ఐడి కార్డ్. ఇది ఆటోమేటెడ్ డోరు, మనం రాగానే తిరుగుతుంది. ఇద్దరు కింద దూరడానికి ట్రై చేస్తే మాత్రం అసలు కదలలేదు. సో కార్డు పెట్టి అంతే. సో మనమైతే సెకండ్ ఫ్లోర్ 2.04 మంది. సో ఒకసారి చెక్ చేసుకుని 2.01 నుంచి 2.16 వరకు ఇక్కడ అంట. యాక్చువల్ అయితే ఈరోజు ఒక అసైన్మెంట్ డ్యూ ఉంది, బట్ ఈ క్లాస్లో ఎవరు లేరు. ఈరోజు క్లాస్ లేదంట, మనకేమో తెలీదు క్లాస్ లేదని చెప్పేసి. పోనీ ఏం చేస్తాం, తెలియకుండా వచ్చేసినాం కదా. ఒక అసైన్మెంట్ ఉంది మధ్యాహ్నం కల్లా డ్యూ, అది క్లియర్ చేస్తే ఈరోజుతో కొంచెం ఫ్రీ అయిపోదాం అనమాట. ఓకే, సో ఇప్పుడే మన క్లాస్ అయితే అయిపోయింది. కొంచెం గ్రోసరీ షాపింగ్ పోవాలన్నా కదా, ఉల్లిపాయలు కావాలి, దానికోసం అని చెప్పేసి మనం లిడిల్ దగ్గర పోతున్నాం. అది కొంచెం చీపు ఉన్న వాటిల్లో. సో అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ దొరుకుతాయి అని చెప్పి రూమ్మేట్స్ అందరు చెప్తే ఇంకా అటు వెళ్తున్నాను తీసుకోవడానికి అని చెప్పేసి. వ్యూ మాత్రం ఏకదమ్ ఉంది, క్లియర్ స్కై, ఫుల్ ఎండ, కానీ ఎండ తెలియదు, చల్లగా ఉంది అంతా. సో అది. సో మనకైతే లొకేషన్ అది ఒక 18 minutes చూపిస్తుంది, బట్ కాలేజ్ నుంచి దూరమే కానీ మనం అక్కడికైతే దగ్గర రూమ్ నుంచి. సో అందుకే మనం ఇటు సైడ్ నుంచి పోతున్నాం. ఈ ఏరియా ఎప్పుడు రాలేను ఏమో చెప్పాలంటే, ఇదే ఫస్ట్ టైం రావడం ఇటు సైడ్, చూసుకుంటూ పోతున్నాం ఇవన్నీ. ఇది ట్యార్బోట్ స్ట్రీట్ అనుకుంటాం. అదే అయి ఉంటుంది అంతా, మొత్తం అన్ని షాపులు ఉంటాయి ఇక్కడంతా. సో అది మనం పోవాలనుకుంటుంది లిడిల్, అక్కడ కొంచెం అఫోర్డబుల్ ఉంటాయంట ప్రైజెస్. సో మనం ఇప్పుడు అక్కడికే పోతున్నాం అనమాట. సో ఇదే లిడిల్ అనమాట. ఇక్కడ ఇక్కడే మనం ఐటమ్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టి పోవాలి. సో మనం ఉల్లిపాయలు కాబట్టి వెజిటేబుల్ సెక్షన్స్లో ఉంటాయి. సో ఇటు సైడ్ ఉన్నాయి అనుకుంటా. ఇదే కాక్టైల్ వైన్ టమాటోస్ 2.99 అంట, అంటే 300 అనుకుంటా. 6 ఉన్నాయి అంతే, మళ్ళీ ఎక్కువ కూడా. మనకు కావాల్సిన ఉల్లిపాయలు ఎక్కడ ఉంటాయి. ఇది ఆలుగడ్డ, బేబీ పొటాటోస్ అయితే 1.49 అంట, పింక్ పొటాటోస్ అయితే 3.49 అంట. రైట్, ఇవే మనకి లూజ్ ఆనియన్స్, ఎక్స్ట్రా లార్జ్ బ్రౌన్ ఆనియన్స్, లూజ్ ఆనియన్స్. ఏ తక్కువ ఉన్నాయి 1.49, అదే తక్కువ ఉన్నాయి కాబట్టి విల్ గో ఫర్ 1.49. ఇదే అనుకుంటా, 3 ఉన్నాయి చాలు. ఇంత పెద్దగా ఉంటే ఇంకెందుకు. మనకి ఇది ఇంకా తక్కువ అంట రేట్, 1.19. అది 1.49 కానీ 3 వస్తున్నాయి. ఇందులో అయితే ఒక ఈజీగా 6 ఉన్నాయి, 6-7 వరకు వస్తున్నాయి.
సో దట్స్ వెల్ అండ్ గుడ్ ఇనఫ్ ఫర్ అస్. అంతా నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఫుల్ ఉన్నారు జనాలు చేసారు. ఇక్కడ పోర్కు బీఫ్ అన్నీ దొరుకుతాయి, హ్యాము అన్నీ. బేకన్ అని చెప్పి అంటారు కూడా, అది కూడా ఇదంతా పోర్క్ అనుకుంటా, ఇది పోర్క్ అండ్ బీఫ్ అనుకుంటా. సో అది మొత్తం దొరుకుతాయి మనకి. ఏదంటే అది చికెన్ కూడా దొరుకుతాయి, కానీ చికెన్ చాలా కేర్ఫుల్గా చూసి తీసుకోవాలి. అది చికెన్ అది కాదని చెప్పి. అది ఇది చికెన్. స్మాల్ చికెన్ ఓవర్ 3.79 euros. సో అది టు బి ఆనెస్ట్ అదే తక్కువ ఉంది కదా, కేజీ చికెన్ వస్తుంది నీట్గా. ఇదంతా 1.14 ఎంత ఉంది ఇది. సో బొక్క. నాన్ వెజే బెటర్ చెప్పాలంటే, కానీ మరీ నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరిగి కొట్టుకుంటుంది కాబట్టి అవసరం. సో ఇదైతే 0.65 అంట. 0.65 అంటే మనకి అరౌండ్ 70 వస్తుందేమో. సో అది ఇది తీసుకుందాం. దిస్ ఇస్ బెస్ట్. ఎందుకంటే అప్పుడప్పుడు పికిల్స్తో తింటున్నా కాబట్టి కంటిన్యూగా పికిల్స్తో తింటూ ఉండి పెరిగి తినకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో బెటర్ విల్ హ్యావ్ ఇట్. ఇంకా అంతే. ఇప్పటికైతే నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది, కానీ తర్వాత ఈరోజు కాదు, ఇక ఈరోజుకి ఇవి చాలు. విల్ గో అండ్ డూ ది బిల్లింగ్. ఇది లైన్ పరిస్థితి. ఇంతమంది ఉన్నారు లైన్ అంతా. ఈడ నుంచి ఈడ వరకు అంటే ఇక మనకి మస్తు టైం పడుతుంది. ఎందుకో తెలియదు, కొంచెం అఫోర్డబుల్ స్టోర్ అంటారేమో, అందుకని ఇక్కడ బాగా అనిపిస్తుంది జనాలకి ఉన్న వాటిల్లో. సో అదనమాట మ్యాటర్. ఈ లైన్ అంతా క్లియర్ అయితే వరకు మనం బిల్లింగ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో డెడికేటెడ్గా మనం ఒక టూర్ చేద్దాం దీని మీద కూడా. ఇదేంటి మొత్తం ఆల్కహాల్ ఇదంతా. దీనికి మనకి ఎలోడ్ ఉంటుంది, బట్ మనం ఏంటంటే మనకి ఐఆర్పి కార్డు కావాలి. ఈ ఐఆర్పి కార్డు ఏంటిది, అది ఉంటేనే ఎందుకు సరే ఇవన్నీ కూడా మనం మెల్లగా తెలుసుకున్నాం అన్నీ. సో ఇప్పుడైతే లైన్ దగ్గరికి వచ్చింది మెల్లగా. ఇక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్స్ నుంచి ఎప్పుడైతే ఒక్కొక్కరు మూవ్ అవుతూ ఉంటారో అప్పుడు ఇంకొకరు క్యూ నుంచి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నా ముందు ఉంది, నెక్స్ట్ కౌంటర్ ఏమైనా ఖాళీ అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనకి ఇది దొరికింది. సో ఇక్కడ సో దిస్ హౌ సిస్టమ్ వర్క్స్. వీ నీడ్ టు స్కాన్ ఇట్ అండ్ పుట్ ఇట్ హియర్. అదొకటి. అండ్ దిస్ వన్ ఇలా స్కానర్ ఉంటుంది, ఇది టోటల్ చెప్తుంది. సో వీ గాట్ టోటల్ ఆఫ్ 1.84 అనమాట. సో లెట్స్ పే ఇట్ రైట్ నౌ. మనం లిటిల్ ప్లస్ వాడడం, సో నో. సో ఇట్స్ టోటల్ 1.84 అండ్ వీ సెలెక్ట్ క్యాష్. సో మన దగ్గర 2 euros ఉన్నాయి కదా, 2 euros డైరెక్ట్ ఇక్కడ వేసేద్దాం. అది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత వచ్చింది, ఎంత ఇవ్వాలని చెప్పేసి. అంతా అయిపోయింది, బిల్లింగ్ అయిపోయిందా. మనకి ఇక్కడ కాయిన్స్ ఇచ్చారు వాళ్ళు. సో యా, లెట్స్ కీప్ ఇట్ ఇన్సైడ్. లెట్స్ హ్యావ్ దిస్ అండ్ వీఆర్ గుడ్ టు గో. సో అదనమాట ఇక్కడ ప్రాసెస్. నెక్స్ట్ ఈ బిల్డింగ్ ఎస్కేప్ కావాలంటే, మనం బయట పడాలంటే వీ నీడ్ టు యూజ్ దిస్. ఏదేది రావట్లేదు చేతికి. సో ఇది ఈ బిల్లు మనం దీని మీద స్కాన్ చేయాలి. సో వన్ స్కాన్ కంప్లీటెడ్, డోర్ గెట్స్ ఓపెన్ అండ్ వీఆర్ గుడ్ టు గో అవుట్. సో అది లైక్ దిస్ we approach the exit. ఓకే, మన కవర్ ఇందులో సామాన్లు వేసుకున్నాం అలా అనమాట. అక్కడ ఎందుకు తీసుకోలేదంటే అక్కడ కాస్ట్ పడుతుంది. ఇండియాలో అంటే 10 రూపాయలు 5 రూపాయలే, యూరోస్లో కదా ఇక్కడ బాధ అవుతుంది 1 euro పెట్టాలంటే కవర్కి. ఎట్లుంది అది, స్ట్రెయిట్గా వచ్చేది పైకి. అది ఎందుకో నాకో తెలియదు ఎందుకు పెట్టారు అని చెప్పేసి. చెప్పే కదా మొన్న ఒక ఇదైందని చెప్పేసి. అది యాక్చువల్లీ ఈ స్ట్రీట్ దగ్గర ఇక్కడ జరిగింది, నెక్స్ట్ ది స్ట్రీటో పక్క స్ట్రీటో డోంట్ నో. బట్ అప్పుడప్పుడైతే గుంపుకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే లైక్ చెప్పలేము కదా సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయని. అందరూ మంచి వాళ్ళు కదా గుంపుకు వచ్చిన వాళ్ళు అందరూ, అలా అందరూ ఎదవలే కాదు. సో దూలగాయలు కొంతమంది ఉంటారు ఇలాంటిలో, ఇక తప్పదు, మనం నాన్ లోకల్ కాబట్టి అలానే ఉంటుంది. ఇన్నాళ్ళకి ఇప్పుడు అనిపించింది ఇది, ఇప్పటివరకు ఒక్కసారి కూడా కనబడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. నైస్, బాగుంది. స్లోగా వెళ్తాం కానీ ఓకే బాగుంది. అండ్ జస్ట్ లైక్ దట్ మనం వచ్చాం. ఇదే మన రూమ్ ఉంటున్న చోటు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకుని కూర వండుకోవాలి. అది మ్యాటర్. రూమ్మేట్స్ కోసం అని చెప్పేసి ఎగ్ మసాలా చేసా. సో కొంచెం క్రీమీ వచ్చింది టు బి ఆనెస్ట్.
లైక్ ఆ ఎల్లోని తీయలేదు, ఎల్లోని దీంట్లో మిక్స్ చేయడం వల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ టైప్ వచ్చింది. నైస్. సో అది ఈరోజు డే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్